ప్రముఖ యూట్యూబర్, సమాజ సేవకుడిగా పేరొందిన 'హర్ష సాయిపై' రీసెంట్‌గా ఒక యువతి నర్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వటం జరిగింది. అది కూడా ఆయన ఏదైతే సినిమా తీస్తున్నాడో, ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తే ఆ కంప్లెయింట్ ఇవ్వటం జరిగింది. ఆ కంప్లెయింట్‌లో ఏం పేర్కొన్నారంటే, "గత కొంతకాలంగా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడు. నా దగ్గర 2,00,00,000 వరకు డబ్బులు తీసుకోవటం జరిగింది" అని చెప్పి ఆ బాధితురాలు నార్సింగ్ పీఎస్‌లో కంప్లెయింట్ ఇవ్వటం జరిగింది. ఈవెన్ ఆ కంప్లెయింట్‌లో వారి తండ్రి పేరు కూడా చేర్చడం జరిగింది. గత కొన్ని రోజులుగా నార్సింగ్ పీఎస్‌కి ఇటువంటి కేసులే ఎక్కువైపోయినాయి. 'రాజ్ తరుణ్ లావణ్య' కేసు గాని, 'జానీ మాస్టర్' కేసు గాని, ఇప్పుడు ఈ కేసు. యాక్చువల్‌గా 'హర్ష సాయిపై' గత కొద్ది రోజులుగా చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో ఆయన పైన చాలా కాంట్రోవర్సీ‌లు నడిచాయి. ఈయన బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తూ కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడని చెప్పి చాలామంది వాదించారు. వాటిపై ఆయన బయటకొచ్చి సోషల్ మీడియాలో గాని, యూట్యూబ్ ఛానెల్స్‌లో గాని వివరణ ఇవ్వటం జరిగింది. చాలామంది ఆయన వివరణ ఇచ్చింది స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూస్ అన్నీ అలాగే ఉన్నాయి. చాలామంది ఆయన మీద ఎలిగేషన్స్ ఏసారు. ఏంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నాడు. ఈయన చేసే సేవా కార్యక్రమాలు కూడా నిజమైనవి కాదు. అవి కేవలం స్క్రిప్టెడే. కొంతమంది ఆర్టిస్ట్‌లని పెట్టి ఇలా చేస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినప్పటికీ ఆయన హెల్ప్ చేసినోళ్ళలో ఏ ఒక్కరు బయటకొచ్చి ఈయన మంచివాడు నిజంగా హెల్ప్ చేసాడని చెప్పి ఏ ఒక్కరు చెప్పలేదు ఇప్పటివరకు. బట్ ఇప్పుడు ఈ కేసు విషయంలో ఆయన ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఇంకా పూర్తి విషయాలు బయటకు రావాల్సిందే. అసలు ఆ అమ్మాయి దేని మీద కంప్లెయింట్ ఇచ్చింది? అసలు వీళ్ళిద్దరికీ ఎప్పటి నుంచి పరిచయం ఉంది? వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది? అసలు ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి? అనే విషయాలన్నీ బయటికి రావాల్సిందే.